అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు వీడియోలో ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఏ విధంగా సరి చేయాలి అనేది ఒక కన్వెన్షనల్ మెథడ్లో చెప్పాను. ఇప్పుడు డిజిటల్ డెంటిస్ట్రీలో ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఏ విధంగా సరి చేస్తారు అనే విషయం మీద నేను మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేయడానికి ఒకటి సర్జరీ అనే మార్గం ఉంది. సర్జరీ చేసిన తర్వాత ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్లు వైర్లు వేసి సరి చేస్తారు, లేదా ఓన్లీ వైర్లు బ్రేసెస్ వేసి సరి చేస్తారు. ఇవి కాకుండా ఇప్పుడు డిజిటల్ డెంటిస్ట్రీలో ఏం చేస్తున్నారంటే ఇంట్రాఓరల్ స్కాన్ తీసుకోవడం కానీ లేదా ఇంప్రెషన్స్ తీసుకోవడం కానీ చేసి వాటిని వర్చువల్గా అంటే ఒక సాఫ్ట్వేర్లో పళ్ళని చిగుళ్ళని వేరు చేసి ఆ పళ్ళని మనకు కావాల్సిన విధంగా మనకు ఫ్యూచర్లో పళ్ళు ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, ఎత్తు తగ్గాలి, మనకు ముందే కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో ముందే ప్లాన్ చేసి ఆ విధంగా వచ్చేలాగా అరేంజ్ చేసి ఆ స్టేజ్కి ఏదైతే ముందు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్నాయో, తర్వాత ఎత్తుపళ్ళు ఏ విధంగా గ్యాప్లు ఇలా ఎత్తుగా ఉండి ఆ తర్వాత ఇట్లా దగ్గరికి వచ్చి ఉన్నాయో, ఈ మొదటి స్టేజ్ నుంచి చివర మనకు రిజల్ట్స్ ఏ విధంగా కావాలో ఆ స్టేజ్ వరకు ఈ సాఫ్ట్వేర్లోనే వర్చువల్గా మన పళ్ళ మూమెంట్ జరిగే విధానాన్ని ఒక్కొక్క స్టేజ్ అంటే ప్రతి స్టేజ్లో ఫ్యూ మిల్లీమీటర్స్, నాట్ ఈవెన్ మిల్లీమీటర్స్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిల్లీమీటర్ జరిగే విధంగా ఈచ్ స్టేజ్ని విడగొడతారు. ఈచ్ స్టేజ్ని విడగొట్టమంటే ఫస్ట్ స్టేజ్లో పళ్ళు ఇలా ఎత్తుగా ఉన్నాయనుకోండి, రెండో స్టేజ్లో కొంచెం దగ్గరికి వస్తాయి, మూడో స్టేజ్ ఇంకొంచెం దగ్గరికి వస్తాయి, నాలుగో స్టేజ్ ఇంకొంచెం దగ్గరికి వస్తాయి, ఐదో స్టేజ్ ఇట్లా ఈచ్ స్టేజ్ వైజ్ లోపలికి తీసుకొచ్చి ఫైనల్ స్టేజ్ వరకు ఇలా తీసుకెళ్ళి ఈచ్ స్టేజ్ని ఒక మోడల్ క్రియేట్ చేస్తారు. ఒక మోడల్ క్రియేట్ చేసి అంటే ఈ మోడల్లో మనకు ఆ పళ్ళు జరిగినట్టుగా వస్తాయన్నమాట. ఫస్ట్ మోడల్లో పళ్ళు ఇలా ఉంటాయి, రెండో మోడల్లో పళ్ళు ఇలా ఉంటాయి, మూడో మోడల్లో పళ్ళు ఇలా ఉంటాయి. ఇలా స్టేజ్ వైజ్గా పళ్ళన్నీ దగ్గరకు జరుగుతూ ఎత్తు తగ్గుతూ వస్తాయి. చివరి స్టేజ్కి వచ్చేసరికి పూర్తిగా మనకు ఏ విధంగా రిజల్ట్స్ కావాలనుకున్నామో ఆ స్టేజ్ వరకు పళ్ళు వస్తాయి అన్నమాట. ఈ విధంగా వర్చువల్గా పళ్ళని స్టేజ్లుగా విడగొట్టి వాటిని మోడల్గా తయారు చేసి ఆ మోడల్స్ మీద క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఒక ప్లాస్టిక్ షీట్ని అడాప్ట్ చేసి అంటే ఆ పర్టికులర్ స్టేజ్ మీద ఆ షీట్ అడాప్ట్ చేయటం వలన మనకు ఈ ట్రే వచ్చేసి నోట్లో కరెక్ట్గా ఆ స్టేజ్ టైంలో కూర్చుంటుంది. అంటే ఫస్ట్ ఈ విధంగా పళ్ళు ఉన్నప్పుడు ఒక ట్రే తయారు చేస్తారు, ఆ ట్రే దాంట్లో కొంచెం కూర్చుంటుంది. రెండో స్టేజ్లో కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక ట్రే తయారు చేసి ఉంటారు, ఆ ట్రే దీని మీద పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే కానీ పళ్ళు ముందుకుంటాయి, కొంచెం ట్రే ఇలా లోపలికి ఉంటుంది. దీనివల్ల ఈ పళ్ళ మీద ప్రెషర్ పడి ఈ ట్రేకి అనుగుణంగా పళ్ళు అందులో ఒదిగి కూర్చుంటాయి అన్నమాట. అంటే జరుగుతాయి లోపలికి, అంటే ఆ ట్రేకి అనుగుణంగా పళ్ళు మూమెంట్ జరుగుతుంది. ఆ మూమెంట్ జరిగి ఆ ట్రేలోకి ఆ పళ్ళు అడ్జస్ట్ అయిన తర్వాత ఆ ట్రే తీసేసి నెక్స్ట్ ట్రే పెట్టుకుంటారు. నెక్స్ట్ ట్రేలో ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఉంటాయి పళ్ళు, ఆ ట్రేకి అనుగుణంగా ఆ పళ్ళు కొంచెం మూవ్ అవుతాయి. ఈ విధంగా క్రమక్రమేణా పళ్ళని లోపలికి కొంచెంగా జరుపుతూ మనకు కావాల్సిన అమరిక వచ్చేంత వరకు ఈ ట్రేల్ని మల్టిపుల్ ట్రేస్ ఒక 20, 30, 40 ట్రేస్ ముందే తయారు చేసి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే ఆ కొలతలు తీసుకొని కంప్యూటర్లో అనాలిసిస్ చేసి దాన్ని ఒక సాఫ్ట్వేర్లో మీ పళ్ళు ఎత్తుపంకలు వంకర పళ్ళను సరిచేసి క్రమపద్ధతి అమర్చి వాటిని స్టేజెస్గా విడగొట్టి వాటికి ట్రేలు తయారు చేసి ఆ ట్రే సెట్స్ని మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ ట్రేస్ని మీరు డాక్టర్ చెప్పిన పద్ధతిలో కొంతమందికి 15 రోజులకు ఒకసారి, కొంతమందికి వారానికి ఒకసారి, కొంతమందికి నెల రోజులకు ఒకసారి, సాధారణంగా 2 వారాలకు ఒకసారి ఒక ట్రే మార్చుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ ట్రే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఉన్న ఫస్ట్ ట్రేని పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆ ట్రేలోకి ఆ టీత్ అన్ని మన పళ్ళన్నీ అమరిపోతాయి. అమరిపోయిన తర్వాత ఆ ట్రేని తీసేస్తారు. తర్వాత రెండో ట్రే పెట్టుకుంటారు. ఈ రెండో ట్రే పెట్టుకున్నప్పుడు ఫస్ట్ పెట్టుకున్నప్పుడు కొంచెం టైట్గా పడుతుంది. కొద్ది రోజులకి ఆ ట్రేలో పళ్ళు ఒదిగిపోతాయి. అలా ఒదిగిపోయిన తర్వాత మూడో ట్రే, నాలుగో ట్రే, అట్లా వరుస క్రమంలో ఒక ట్రే తర్వాత ఇంకొక ట్రే, ఒక నెంబర్ తర్వాత ఇంకొక నెంబర్ ట్రేలు వాడుకుంటూ చివరి దశకి వచ్చేసరికి ఏదైతే కంప్యూటర్లో మీకు చూపించుంటారో ప్లాన్ చేసి పళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయో ఆ విధంగా వచ్చేంత వరకు మీరు ట్రేలు వాడుతూ ఉంటారో ఆ విధంగా క్రమేణా వచ్చేస్తాయి. ఇలా వచ్చేసిన తర్వాత చివరి ట్రేని కొద్దిగా ఎక్కువ రోజులు 6 months టైం వాడటం వల్ల రిటైనర్ ట్రే అంటారు దాన్ని. ఆ విధంగా వాడటం వల్ల మీరు ఏదైతే పళ్ళు వెనక్కిపోయి ఉన్నాయో ఆ స్టేజ్లో పళ్ళన్నీ అలాగే వాటి చుట్టూ కూడా ఎముక గట్టి అయిపడేంత వరకు మళ్ళీ రిలాప్స్ అంటే చేసిన ట్రీట్మెంట్ వెనక్కి జరగకుండా ఉంటేంత వరకు ఆ ట్రేలు పెట్టుకున్న తర్వాత తీసివేయచ్చు. అంటే దీంట్లో మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి, పళ్ళ మీద తీగలు పెట్టి బ్రేసెస్ అంటించడం వల్ల అవి నోట్లో గుచ్చుకుంటూ ఉండొచ్చు, లేదా చిగుర్లకి పెదవులకి ఇబ్బంది కలిగించవచ్చు, మీరు ఆహారం తినేటువంటి ఇబ్బంది కలగచ్చు,
గుచ్చుకుంటూ ఉండొచ్చు, లేదా చూడటానికి బాగుండకపోవచ్చు, లేదా మీ ప్రొఫెషనల్లో ఏదన్నా ఎస్టిక్ రిలేటెడ్ అంటే సినీ ఫీల్డ్లో కానీ, లేదంటే ఏదన్నా యూట్యూబర్ అట్లాంటి వాళ్ళైనా, ఏదైనా రీల్స్ చేసే వాళ్ళైనా, లేదన్నా స్కూల్కి కాలేజీకి వెళ్ళేదన్నా, ఏదన్నా జాబ్లో మీకు పళ్ళు ఇబ్బందిగా, ఆ పళ్ళ మీద తీగలుంటే ఇబ్బంది కలిగించే విధంగా, లేదా వివాహాలకి ఫంక్షన్లకి ఏదైనా బ్రేసెస్ ఇబ్బంది కలుగుతాయి అనుకున్నా ఈ అలైనర్ అనే ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ బ్రేసెస్ అనేవి కనిపించవు, అసలు ఉండవు. ఓన్లీ ఒక ట్రాన్స్పరెంట్ క్లియర్ ట్రే మాత్రమే ఉంటుంది. అది చాలా పలచగా ఉంటుంది, పెట్టుకున్నా కూడా కనిపించదు. సో ఇది ఈ బ్రేసెస్కి అలైనర్స్కి ఉన్న తేడా. ఈవెన్ బ్రేసెస్లో కానీ అలైనర్స్లో కానీ పళ్ళు తీయాల్సిన అవసరం వస్తే పళ్ళు ఖచ్చితంగా తీసివేయాలి. లేదా ప్రాక్సిమల్ స్టెప్పింగ్ అని ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాక్సిమల్ స్టెప్పింగ్ పళ్ళని అరగదీయాల్సి వస్తే అది చేయాల్సి ఉంటుంది. జ్ఞానదంతాలు తీయాల్సి వస్తే జ్ఞానదంతాలు తీసేయాలి. ఎముక లోపల ఇరుక్కున్న పళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా తీసేయాలి. ఈ బేసిక్ ప్రొసీజర్స్ అన్నీ అలైనర్స్కైనా సరే బ్రేసెస్కైనా ఒకటే. కేవలము దీనికి దానికి తేడా ఏంటంటే పళ్ళ మీద బ్రేసెస్ తీగలు ఏమీ ఉండవు అలైనర్స్లో. అలైనర్స్ కాకపోతే బ్రేసెస్ తీగలు కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి పదే పదే రావాల్సిన అవసరం లేదు. మామూలుగా బ్రేసెస్ అయితే నెలకు ఒకసారి రావాల్సి ఉంటుంది. దీంట్లో అయితే డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీకు డాక్టర్ ఎన్ని సెట్లు ఇస్తారో అన్ని సెట్లు వాడేంత వరకు కూడా మోస్ట్లీ 99% మీరు డాక్టర్ దగ్గరికి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ట్రీట్మెంట్లు ఉండే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ రావాల్సిన అవకాశం ఉంటుంది తప్ప, లేదంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ వచ్చేసి బ్రేసెస్ కన్నా అలైనర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇది మీ చేతిలో ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. ఇది పళ్ళ మీద ఏమి తీగలు అంటించరు. ట్రే మీరు నోట్లో మీరే పెట్టుకోవాలి. కేవలం అన్నం తినేటప్పుడు మాత్రమే, ఏదన్నా ఫుడ్ తినేటప్పుడు మాత్రమే అవి తీసేయాలి. మిగిలిన టైంలో అంటే రోజు కనీసం 22 నుంచి 23 గంటలు నోట్లోనే ఉండాలి అవి. ఈవెన్ పడుకునేటప్పుడు నోట్లో ఉండాలి. ట్రావెల్ చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా నోట్లోనే ఉండాలి. అలా కంటిన్యూస్గా వాడితేనే మీకు అది ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు నెగ్లెక్ట్ చేసినా, సరిగ్గా పెట్టుకోకపోయినా రిజల్ట్స్ రావు. తర్వాత వాటిని పడేస్తే మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. అది అదనం ఖర్చు అవుతుంది. జాగ్రత్తగా వాడుకోవాలి, ఖచ్చితంగా వాడాలి. అండ్ అన్నం తినేటప్పుడు తీసివేయాలి, మిగిలిన టైంలో పెట్టుకోవాలి. ఇలాంటివి ఖచ్చితంగా చేస్తే అలైనర్స్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు అట్లా చేయలేనప్పుడు బ్రేసెసే కరెక్టు. బ్రేసెస్ అనేది ఒక స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజరు, టైం టెస్టెడ్ ట్రీట్మెంట్ ప్రొసీజరు. దానివల్ల ఎటువంటి వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు, సందులున్నా సరే ఇవన్నీ ఒక బ్రేసెస్ ద్వారా, పళ్ళ మీద తీగలు వేసి చేసే ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితంగా సరిచేసే అవకాశం ఉంటుంది. కానీ అలైనర్స్లో కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ చేయటానికి కుదరదు. సాధారణమైన సింపుల్ బేసిక్ కేసెస్ అలైనర్స్లో చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. కాంప్లికేటెడ్ కేసుల్లో ట్రీట్మెంటు ఆర్థోగ్నాటిక్ సర్జరీ కానీ, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కానీ ఇవి చేయాల్సి ఉంటుంది. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్ కానీ ఇట్లాంటివి వేసి చేయవలసి వస్తుంది. ఎముక లోపల పళ్ళు ఇరుక్కుపోయి ఉన్నప్పుడు వాటిని బయటికి తీసుకురావడానికి కూడా బ్రేసెస్ విధానంలో చేయడానికి అవకాశం ఉంటుంది. అలైనర్స్లో కొన్ని రకాల కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ చేయడం కుదరదు. సింపుల్ కేసులు మాత్రం సక్సెస్ఫుల్గా చేయొచ్చు. అది కూడా పేషెంట్ పూర్తిగా కోఆపరేట్ చేయాలి. పేషెంట్ చేతిలో మాత్రమే ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, నమస్కారం.